ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. మందమరిలో ఏజెన్సీ యాక్ట్ అమల్లో ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఆలస్యమవుతుందని చెప్పారు. దీనిపై మంత్రి పొంగులేటితో మాట్లాడానని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమరిలో చర్చి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మంత్రి. క్రమశిక్షణ, సేవాభావం, స్నేహభావం, ప్రేమ కలిగి ఉండాలనేదే జీసస్ క్రైస్ట్ బోధనల సారాంశమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వము వచ్చినప్పుడు 60,000 కోట్ల అప్పుండే. కేవలం వాళ్ళు కమిషన్లు మింగడంలో, అవినీతి చేయడంలోనే పోయింది. మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, అసలు రానే లేదు. చాలా 2%, 3% మందికే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్నాడు, కేసీఆర్ చేసిండా? చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు దళితులకు, ఇచ్చిండా? ఇవ్వలేదు. యువకులకు నేను నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, 3,000 రూపాయలు నెలకు, ఇచ్చిండా? ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేయలేదు 2 సంవత్సరాలు. కానీ మా ప్రభుత్వము 6 గ్యారంటీలు. మొన్న మహిళలను అడిగినప్పుడు, సార్ మాకు 200 యూనిట్లు వస్తున్నది, మాకు మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, మాకు జీతాలు 1 తారీఖు వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 15 తారీఖు వస్తుండే. కానీ మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వారు ఆ రోజు అన్నారు, సమ్మె పోయినప్పటికీ కూడా మాకు 1వ తారీఖు నాడు జీతం వస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మహిళా శక్తి, మహిళలకు అందరికీ కూడా వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం, వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. వారందరికీ కూడా 21,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదంటే వచ్చి గ్రామాలు తిరిగితే తెలుస్తుంది.